ఇది కదా కావాల్సింది. కొన్ని గంటల్లోనే బంగారం ధర భారీగా పతనం. మరి వెండి సంగతేంటి? గోల్డ్, సిల్వర్ రేట్లు ఈ రోజు ఉదయం ట్రేడింగ్ లో బంగారం, వెండి ధరలు బాగా తగ్గాయి. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు ధరలు పెరిగాయి. దీంతో ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల కోతల అవకాశాలు తగ్గాయి. ఇది బంగారం, వెండి ధరలు తగ్గడానికి దారితీసింది. అయితే తాజాగా మే 18న కొన్ని గంటల్లోనే బంగారం, వెండి ధరలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 710 తగ్గి ప్రస్తుతం 1,56,220 వద్ద కొనసాగుతోంది. అదే 22 క్యారెట్ల తులం బంగారంపై రూ. 650 తగ్గి ప్రస్తుతం 1,43,200 వద్ద కొనసాగుతోంది. ఇక బంగారం ధరలు ఇలాగుంటే వెండి మాత్రం భారీగా పెరిగింది. కిలో వెండిపై ఏకంగా రూ. 15 వరకు ఎగబాకింది. హైదరాబాద్, చెన్నై, కేరళలో కేజీ సిల్వర్ ధర రూ. 3,00,000కు చేరుకుంది. అదే ముంబై, ఢిల్లీలో కేజీ వెండి ధర రూ. 2,90,000 వద్ద ట్రేడ్ అవుతోంది. కొనుగోలు చేసేటప్పుడు ధరల్లోని హెచ్చుతగ్గులను గమనించండి. ఆభరణాలు ఎల్లప్పుడూ BIS హాల్మార్క్ తోనే కొనండి. ఆన్లైన్, ఆఫ్లైన్ మార్కెట్లలో ధరలను పోల్చి చూడండి. మీరు పెట్టుబడి కోసం బంగారం కొనుగోలు చేస్తుంటే 24 క్యారెట్ల గోల్డ్ ETFలు లేదా సావరన్ గోల్డ్ బాండ్లను కూడా పరిగణించవచ్చు. రాబోయే కొద్ది రోజుల్లో ధరలలో గణనీయమైన హెచ్చుతగ్గులు ఉంటాయని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. అమెరికా, ఇరాన్ల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, కీలకమైన హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడంపై సానుకూల సంకేతాలు లేకపోవడం వంటివి ద్రవ్యోల్బణం పెరుగుతుందనే భయాలను మరింత పెంచాయని గమనించాలి. ముడి చమురు, గ్యాస్ ధరలు పెరుగుతుండటంతో డాలర్ బలపడుతూ బంగారం, వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి.